Good morning everyone. Today is a wonderful day. Our wonders of SR Prime are going to Wonderla. We are going to one day tour from SR Prime Bhattupalli. Yugender sir, Mahinder sir and myself ఇక మిగతా పిల్లలు ఉన్నారండి. మొత్తం 51 మంది ఈ బస్లో ఉన్నారు. మా బస్ నెంబర్ వచ్చేసి బస్ నెంబర్ 8. మేమందరం వండర్లాకి వెళ్తున్నాము. ఇందులో 9th D2, 9th D3 మరియు 8th D2 వాళ్ళు ఉన్నారు. డే స్కాలర్స్ పిల్లలు అందరూ. ఇక మేనేజ్మెంట్ ద్వారా నాకు ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ 9th D2 పిల్లల్ని చూసుకోవడం. ఇక పిల్లలు డ్యాన్సులు. ఈ సాంప్రదాయం వండర్లా వచ్చే వరకు కొనసాగిందండి. ఏ మాత్రం తగ్గకుండా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. ఇక మా పని కేవలం వీళ్ళను జాగ్రత్తగా చూసుకోవడమే. టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఎంట్రన్స్ కూడా చాలా రష్ ఉంది. కేవలం మన ఎస్ఆర్ ప్రైమ్ భట్టుపల్లి మాత్రమే కాకుండా మన ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి చాలా బ్రాంచెస్ వచ్చాయి. దాంతోపాటు వేరే స్కూల్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఎంట్రన్స్ కాడ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడే అందరికీ టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. Okay. Hey, if you get to give me. Two వచ్చే కొట్టిందనా. సరిపో. ఆరా చెప్పులు ఇప్పాలి. Hey, token. Wonderla tickets are distributing to all the students. Right, everyone received? Sir. Received, no? It is for me. And sir, come. Already? It is for me. Okay. Salute na po diya. Welcome to Wonderla. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ప్రతి స్టూడెంట్ యొక్క బ్యాగ్లను చెక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే తినుబండారాలు స్నాక్స్ వగైరా ఏం తీసుకురావద్దు అని చెప్పారు. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే బిస్కెట్స్ స్నాక్స్ ఏమున్నా కూడా అవి తీసుకొని వాళ్ళు పక్కకు పెట్టేస్తున్నారు. లోపలికి అనుమతించట్లేదు. Welcome to Wonderla. ఆరెంజ్ ఒకటే లోడెడ్
మనం ఎక్కడైనా చిన్నపాటి సర్కస్కి లేదా ఎగ్జిబిషన్కి వెళ్తే అక్కడ టికెట్లు చూస్తారు మరియు దాన్ని చింపేసి పంపించేస్తారండి. కానీ ఇక్కడ అలా కాదు. ఇచ్చినటువంటి ఆ టికెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్కాన్ చేస్తారు. ఆ స్కాన్ అప్రూవ్ అయిన తర్వాతనే లోపలికి పంపించడం జరుగుతుంది. ఇక్కడ ఎంట్రన్స్లో 2 స్టేజ్లు ఉన్నాయండి. ఫస్ట్ స్టేజ్లో బ్యాగులు చెక్ చేయడం జరుగుతుంది. సెకండ్ స్టేజ్లో టికెట్ స్కాన్ చేయడం జరుగుతుంది. ఇక మేము వండర్లా ప్రాంగణంలో ఉన్నాము. ఇందులోకి రాగానే మొట్టమొదట మన కాన్సంట్రేషన్ దీని మీద పడుతుందండి. మొదట దీని మీదకి వెళ్ళి చూద్దామండి. ఇక్కడ మనకు స్కై టిల్ట్ అనేది ఉంటుంది. ఈ స్కై టిల్ట్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే నెమ్మదిగా ఈ స్కై టిల్ట్ని మనం పడిపోతున్నటువంటి అనుభూతి లభిస్తుంది. కొంచెం భయం కూడా వేస్తుందండి. నిజంగానే మనం కింద పడిపోతామా ఇంత ఎత్తు నుండి అన్నట్టు. కాకపోతే తక్కువ సమయమే ఉండడం వల్ల మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. థ్రిల్గా కూడా ఉంటుంది. ఇదో ఆనందమే. ఇంకొకసారి తప్పిస్తాం అన్నట్టుంది. ఇంకొకసారి తప్పిస్తాం అన్నట్టు. ఇప్పుడు ఈ స్కై టిల్ట్ని సైడ్ యాంగిల్ నుండి చెక్ చేద్దామండి ఎలా ఉందో. నిజానికి ఇది 30 to 45 degrees వరకు వస్తుంది. అంతేగాని ఎక్కువ యాంగిల్ ఇక్కడ తీసుకోదు. ఎందుకంటే ఒకవేళ స్ట్రైట్ యాంగిల్ 180 degrees తీసుకున్నాము అని అంటే ఖచ్చితంగా చాలామంది ఇబ్బంది పడతారు. ఇది 45 degrees వరకు కూడా పోవట్లేదు. 30 degrees ఉండవచ్చు. ఇక్కడ వండర్లాకి దగ్గరలోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల విమానాలు చాలా వస్తుపోతూ ఉంటున్నాయి. విమానాలు చక్కగా స్వైర విహారం చేస్తున్నాయి. ఇక్కడ మేము వండర్లాలో చాలా ఫొటోస్ తీసుకున్నామండి. కాకపోతే ఒక ఫోటో నాకు చాలా బాగా నచ్చింది. నా ఫ్రెండ్ నాగేంద్ర బాబు ఫిజిక్స్ ఎక్స్పర్ట్. ఈయన మంచి క్రియేటివ్ పర్సన్. రోజర్ కోస్టర్ని కేవలం 2 వేళ్లతో పట్టుకొని లేపుతున్నట్టు అనిపిస్తుంది. సో అన్ని ఫోటోల కంటే ఈ ఫోటో నాకు చాలా బాగా నచ్చిందండి. అందుకని కేవలం ఈ ఒక్క ఫోటోని నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఇక పైనుండి వండర్లా యొక్క ప్రాంగణం ఏ విధంగా అవుపిస్తుందో ఒకసారి చూద్దాము. ఇక్కడ నాకు ఇది చాలా బాగా నచ్చిందండి. ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఈ పార్కింగ్ ప్లేస్లో సోలార్ సిస్టమ్ అమర్చడం అనేది గొప్ప విషయము. ఇటు సోలార్ సిస్టంలా మరియు అటు షెడ్లా మంచిగా పనిచేస్తుంది. ఇక ఇప్పుడు పైన అవుపిస్తున్నటువంటిది స్కై వీల్ అండి. చాలా బాగుంటుంది. మరి సమయం దొరికితే ఇది కూడా ఎక్కే ప్రయత్నం చేద్దాము.
చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇది 3D షో అండి. మన కళ్ళ ముందే జరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ అన్ని జంతువులు మన ముందే ఉన్నాయా అన్నట్టు అనిపిస్తుంది. దీనిని ట్విన్ ఫ్లిప్ టీరెక్స్ అంటాము. ఇది మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది, చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. కొంతమంది పిల్లలు మాత్రం ఇది ఎక్కి దిగిన తర్వాత సొమ్మసిల్లి పడిపోయారు. అది చూసి నా స్టూడెంట్స్ ఎవరైతే ఎక్కుతున్నారో వాళ్ళని నేను గమనిస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడే చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. దీనిని వండర్ స్ప్లాష్ అంటాము. ఈ ట్రైన్ వచ్చిన తర్వాత ఇక్కడ వాటర్ ఎలా వెదజల్లుతుందో చూడండి, చాలా బాగుంటుంది ఇది. వావ్, చాలా బాగుంది, అందరికీ తడిసిపోయింది. ఇక ఇప్పుడు ఇంకో గేమ్ చూద్దాం రండి. దీనిని సర్కస్ ట్రైన్ అంటాం. ఇది చిన్నపిల్లలకు మాత్రమే ఉపయోగపడుతుంది, పెద్దవాళ్లకు అనుమతి లేదు. కేవలం 75 సెంటీమీటర్ల నుండి 130 సెంటీమీటర్ల ఎత్తుగల పిల్లలకే ఉపయోగపడుతుందని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో ఇవ్వడం జరిగింది. ఇక దీనిని రాకింగ్ టగ్ అంటామండి. ఈ రాకింగ్ టగ్ చాలా బాగుంటుంది, ఎక్కువ రిస్కీ కూడా కాదు. ఇంట్లో కూర్చొని ఉయ్యాల ఊగినట్టు అనిపిస్తుంది. ఇక్కడ మనకు రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాంగణంలో ఎక్కడెక్కడ ఏ గేమ్స్ ఉన్నాయనేటువంటిది క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ నుండి వెళుతూ ఉంటే హఠాత్తుగా దీని మీద దృష్టి పడింది. దీనిని ఈక్వినాక్స్ అంటాం. ఇది పైకి వెళ్ళే టైంలో మాత్రం పట్టపగలే అందరికీ చుక్కలు ఊపిస్తాయండి. ఇక ఈ క్రేజీ కార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, అందరికీ తెలిసిందే. ఇందులో 2 సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక సెక్షన్ మరియు అటువైపు ఒక సెక్షన్. ఈ విధంగా 2 సెక్షన్స్ చేయడం జరిగింది. ఇదే రోలర్ కోస్టర్. హై థ్రిల్ గేమ్స్లో ఇది ఒక గేమ్.
దీనినే పైరేట్ షిప్ అంటాం. ఇది పెండులంలా ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. వాటర్ గేమ్స్లోకి వచ్చినట్లయితే వాటర్ గేమ్స్లో ప్రత్యేక ఆకర్షణ వాటర్ పూల్. అటు అమ్మాయిలకు మరియు ఇటు అబ్బాయిలకు ప్రత్యేకంగా పూల్స్ ఉన్నాయి. అమ్మాయిల వైపు అమ్మాయిలు, అబ్బాయిల వైపు అబ్బాయిలు ఈ పూల్లో ఎంజాయ్ చేస్తారు. మొసళ్ళు నీటిలో నుండి బయటికి వచ్చి ఎలా ఉంటాయో అలా అనిపిస్తుందండి ఈ పిల్లని చూస్తూ ఉంటే. Express your views. Express your views. ఎలా ఉంది? ఎంజాయ్ చేస్తున్నావా? చలికాలంలో కూడా చల్లని నీటిలో ఉండడం లేదు నాన్న. చలికాలంలో కూడా చల్లని నీళ్ళలో ఉండడం ఇబ్బంది అనిపిస్తలేదా? అయినా పర్లేదు, చేద్దామంటావు. ఆగండి. Go that side. Excellent. Long as it. Sir, kinda
Daddy,